సీఎం రేవంత్ రెడ్డి సర్కార్లో ఏది ఒరిజినల్లో ఏది ఫేకో తెలియదని ఆయనే ఓ ఫేక్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శనాస్త్రాలు సంధించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఏది ఒరిజినల్లో ఏది ఫేకో ఏం చెప్పలేము. ఎందుకంటే ఆయననే పెద్ద ఫేక్. ఎందుకంటే అప్పుడే మోడీ మంచోడు అంటాడు, అప్పుడే కాదంటాడు, అప్పుడే ఒకటి చెప్తాడు, బయట నన్ను ఎవడు నమ్మతలేడు, పైసా ఉడతలేదని బయట చెప్తాడు. నేను ఇదివరకు అసెంబ్లీ కూడా చెప్పిన బ్రదర్, ఈ ముఖ్యమంత్రిలో కాంగ్రెస్ పార్టీలో ఒక అపరిస్థితులు ఉన్నాడు. మరి రాము కరెక్టా రెమో కరెక్టా మాకు కూడా అర్థమవుతలేదు. బయట అప్పు ఉడతలేదు అంటాడు, లోపలికి వచ్చి అప్పు చేసినా అంటాడు. బయటనేమో అది గవర్నమెంట్ భూమి అంటాడు, ఇక్కడికి వచ్చేమో ఇంకోటి చెప్తాడు. బయటనేమో అక్కడ ఆ జింకలు లేవు, ఏం లేవు, గుంట నక్కలు ఉన్నాయంటాడు. మరి అక్కడనేమో జింకలు చచ్చిపోయిన శవాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి సర్కార్లో ఏది ఒరిజినల్లో ఏది ఫేకో తెలియదని ఆయనే ఓ ఫేక్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శనాస్త్రాలు సంధించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఏది ఒరిజినల్లో ఏది ఫేకో ఏం చెప్పలేము. ఎందుకంటే ఆయననే పెద్ద ఫేక్. ఎందుకంటే అప్పుడే మోడీ మంచోడు అంటాడు, అప్పుడే కాదంటాడు, అప్పుడే ఒకటి చెప్తాడు, బయట నన్ను ఎవడు నమ్మతలేడు, పైసా ఉడతలేదని బయట చెప్తాడు. నేను ఇదివరకు అసెంబ్లీ కూడా చెప్పిన బ్రదర్, ఈ ముఖ్యమంత్రిలో కాంగ్రెస్ పార్టీలో ఒక అపరిస్థితులు ఉన్నాడు. మరి రాము కరెక్టా రెమో కరెక్టా మాకు కూడా అర్థమవుతలేదు. బయట అప్పు ఉడతలేదు అంటాడు, లోపలికి వచ్చి అప్పు చేసినా అంటాడు. బయటనేమో అది గవర్నమెంట్ భూమి అంటాడు, ఇక్కడికి వచ్చేమో ఇంకోటి చెప్తాడు. బయటనేమో అక్కడ ఆ జింకలు లేవు, ఏం లేవు, గుంట నక్కలు ఉన్నాయంటాడు. మరి అక్కడనేమో జింకలు చచ్చిపోయిన శవాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి.